హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. మినిస్టర్ జయరామ్ విజయానంద్ ఇంట్లో ప్రేరణను చూసి విజయానంద్తో, ప్రేరణను తన కోడలు అని మాత్రం చెప్పకయ్యా అంటాడు. అసలే ఈ మధ్య నాకు స్టంట్ వేశారు అని అంటూ ఉంటే మంజు, అలా ఎందుకు చెప్తామండి అంటుంది. మా అబ్బాయికి బిజినెస్ పార్ట్నర్ మాత్రమే అండి, పండగని పిలిచాడు అంటుంది. జయరామ్ హమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉంటాడు. విశ్వాస్ ఏమైంది సార్ అని జయరామ్ని అడుగుతాడు. జయరామ్ మలయాళం సినిమాని మల్టీప్లెక్స్లో చూసినట్టుందిరా అంటాడు. సౌండ్లో ప్యూరిటీ ఉన్నట్టుంది కానీ భాషలో క్లారిటీ ఉన్నట్టు లేదు అంటాడు. విజయానంద్ పూజకు టైం అయింది అని అంటూ ఉంటే జయరామ్, పూజ సరే, ఆ రోజు ఇన్స్టిట్యూట్లో ఈ అమ్మాయి అంటూ ప్రేరణ గురించి మాట్లాడబోతాడు. విజయానంద్, ఇది దేవుని టైం అండి, బిజినెస్ టైం కాదు అంటూ రండి అని పిలుస్తాడు. జయరామ్, నాతో పాటు నా కూతురు కూడా వచ్చింది, కారులో ఉంది అంటాడు. అప్పుడే శైలు కుమార్కి ఫోన్ చేయడంతో కుమార్ సిద్ధార్థ్కి చెప్పి ఇంటి బయటకు వస్తాడు. సాహితి శైలుని తీసుకొస్తాను అంటూ సాహితి కూడా బయటకు వస్తుంది. శైలు కారు దిగి కుమార్తో ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. శైలు వాళ్ళ నాన్నతో కలిసి దీపావళి పండగకు వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అని కుమార్తో చెప్తుంది. కుమార్, మరి మీ నాన్న పక్కన లేరా అని అడుగుతాడు. శైలు, లేరు, లోపలికి వెళ్ళారు అంటుంది. నేను నీతో మాట్లాడాలని బయటే ఉండిపోయాను అంటూ, ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది. కుమార్, మా ఫ్రెండ్ సిద్ధు ఇంట్లో దీపావళి పండగకు వచ్చాను అంటాడు. శైలు, ఐ మిస్ యూ కన్నా అంటుంది. ఇంతకీ ఎప్పుడు కలుస్తున్నావు అంటూ ఉంటే కుమార్, కలిసేదాకా ఎందుకు, ఫోన్లోనే ఒకటి ఇవ్వచ్చు కదా అంటాడు. శైలు, ఇది వేరే వాళ్ళ ఇల్లు, నాకు భయమేస్తుంది అంటుంది. కుమార్, అడవిలో సింహాలకి హైదరాబాద్లో ప్రేమికులకి భయమా, ఇప్పుడు చూడు అంటూ ఫోన్లో ముద్దులు పెడుతూ శైలుకి డాష్ ఇవ్వబోతూ శైలుని చూసి షాక్ అవుతాడు. కుమార్, శైలు నువ్వేంటి ఇక్కడ అంటాడు. శైలు, ఇది నాన్న ఫ్రెండ్ ఇల్లు అంటుంది. కుమార్, ఇది నా ఫ్రెండ్ ఇల్లు అంటాడు. ఇంతలో జయరామ్ బయటకు వచ్చి శైలుని పిలుస్తాడు. శైలు నాన్న అనడంతో కుమార్ భయంతో తన ఫోన్ని విసిరేస్తాడు. ఆ ఫోన్ జయరామ్ చేతిలో పడుతుంది. జయరామ్ ఆ ఫోన్ వైపు చూస్తూ శైలుతో, అక్కడేం చేస్తున్నావమ్మా అంటాడు. శైలు, ఏం లేదు నాన్న, వస్తున్నా అని చెప్పి జయరామ్ దగ్గరకు వస్తుంది. జయరామ్, నీ గొంతు ఈ ఫోన్లో వినపడుతుంది ఏంటమ్మా అంటాడు. కుమార్, అది నా ఫోన్ సార్ అంటాడు. జయరామ్, నీ ఫోన్లో మా అమ్మాయి గొంతు వినపడుతుంది ఏంటి అని అంటూ ఉంటే కుమార్, ఈ అమ్మాయి అని అడుగుతాడు. జయరామ్ మా అమ్మాయే అంటాడు. ఏంటమ్మా ఇది అని శైలుని అడుగుతాడు జయరామ్. శైలు, సిగ్నల్స్ నా వాయిస్ లాగుతుందనుకుంటా అంటూ ఉంటే జయరామ్, అలా ఎలా లాగుతుంది అంటాడు. కుమార్, ఎక్కడో ఛానల్లో సినిమా వేస్తే మన ఇంట్లో టీవీ లాగట్లేదా అంటాడు. శైలు, అంతే నాన్న, అంతే అంటుంది. జయరామ్, క్రేజీ టెక్నాలజీ కదమ్మా అంటాడు. కుమార్, అవును సార్, సూపర్ టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ అంటూ తన ఫోన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జయరామ్ శైలుతో, ఈ అబ్బాయి అని అంటూ ఉంటే కుమార్, తెలీదు సార్, మీ అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటూ హలో మేడం అని చెప్పి శైలుకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. జయరామ్ కుమార్ చేతులు లాగేస్తాడు. కుమార్ నమస్కారం చేస్తూ, నా పేరు కుమార్ మేడం, మీ పేరు అని అడుగుతాడు. శైలు అని చెప్తుంది. కుమార్, గుడ్ నేమ్ మేడం అంటాడు. జయరామ్, ఇంతకీ నువ్వెవరయ్యా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ్, నా ఫ్రెండ్ సార్ అంటాడు. జయరామ్, సిద్ధు మా అమ్మాయి అంటూ శైలుని పరిచయం చేస్తాడు. సిద్ధార్థ్ శైలుని చూసి షాక్ అవుతాడు. ఈ అమ్మాయి మీ అమ్మాయా సార్ అని అంటూ ఉంటే జయరామ్, నీకు తెలుసా అని సిద్ధార్థ్ని అడుగుతాడు. సిద్ధార్థ్, మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చానని ఇందాక మీరే చెప్పారు కదా అంటాడు. జయరామ్, నేనే చెప్పాను కదా అంటూ శైలుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రేరణ కూడా వస్తుంది. శైలుని చూసి శైలు అని పిలుస్తుంది. శైలు, హాయ్ ప్రేరణ అంటుంది. జయరామ్, ఈ అమ్మాయి కూడా నీకు ముందే పరిచయం ఉందా అని శైలుని అడుగుతాడు. శైలు, నేను వైజాగ్లో చదువుకుంటున్నప్పుడు నా క్లాస్మేట్ ఉందని చెప్పాను కదా, తను అంటుంది. జయరామ్, మరి మన ఇంటికి ఎప్పుడు తీసుకుని రాలేదేంటి అని అడుగుతాడు. శైలు, కుదరలేదు నాన్న అంటుంది. ప్రేరణ, శైలు కూడా మీరు మినిస్టర్ అని ఒకసారి కూడా చెప్పలేదు అని జయరామ్తో అంటుంది. జయరామ్, అంతేలేమ్మా, యూత్ కదా అంటాడు. అమ్మా నాన్నల దగ్గర ఏది చెప్పాలో ఏది దాచాలో
ఈ జనరేషన్కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని చెప్పి శైలుని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. సిద్ధార్థ్ కుమార్తో రే కుమార్ ఏంట్రా ఇది అని అడుగుతాడు. కుమార్ నా కర్మరా నా కర్మ అంటాడు. ప్రేరణ శైలు మినిస్టర్ కూతురని మాకెందుకు చెప్పలేదు అని కుమార్ని అడుగుతుంది. కుమార్ నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి, నాకు ఇప్పుడే తెలిసింది అంటాడు. సిద్ధార్థ్ ఎంత పని చేశావరా అంటూ కోపడతాడు. జయరామ్తో ఇంట్లోకి వెళ్తూ ఉన్న శైలు వెనక్కి తిరిగి కుమార్ను చూసి కన్ను కొడుతుంది. కుమార్ షాక్ అవుతూ కింద పడతాడు. ఇక ఇందిర గణేష్ ఇంటికి పాయసం తీసుకుని వస్తుంది. గణేష్ ఇందిరను తిడుతూ ఉంటాడు. సుధాకర్ ఇందిరను సేవ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. గణేష్ సుధాకర్తో ఆవిడ చెప్పాల్సింది నువ్వే చెప్తావు, నేను చెప్పాల్సింది నువ్వే చెప్తావు, కానీ నువ్వేం చేయాలో మాత్రం చెయ్యవా అని అడుగుతాడు. సుధాకర్ తడబడుతూ నేనేం చేయాలో చెప్పండి సార్ అంటాడు. గణేష్ బైక్ తుడిచి రెడీగా పెడతా అన్నావు కదా, పెట్టావా అని అడుగుతాడు. సుధాకర్ ఇప్పుడే తుడిచేస్తాను సార్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఇందిర బాబు నేను లోపలికి వెళ్ళొచ్చా, చాలా పనులున్నాయి అని అడుగుతుంది. గణేష్ చూడు యజమాని ఇంట్లో నుంచి మిగిలిన టిఫిన్స్ మిగిలిన అన్నము పని వాళ్ళు తీసుకెళ్ళాలి, అది గౌరవం, కానీ పని వాళ్ళ ఇంట్లో నుంచి పాయసాలు చెత్తా చెదారం యజమాని ఇంట్లోకి తీసుకుని రాకూడదు, అది అంటూ చెప్పబోతూ వద్దులే అర్థమైందనుకుంటా అంటాడు. ఇందిర అర్థమైంది బాబు అంటుంది. ఇప్పుడు ఎలాగూ తీసుకొచ్చాను కదా, మీకు పెట్టమంటారా అని అడుగుతుంది. గణేష్ నేను మీలాంటి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగను, నాకు చిరాకు, వెళ్ళి పని చూసుకో అని చెప్పి గణేష్ వెళ్ళిపోతాడు. ఇక సిద్ధార్థ్ ప్రేరణ కుమార్ బిగుసుకుపోయి ఉండడం చూసి బాగా భయపడుతున్నట్టున్నాడు, కాస్త ఉంటే పోయేలా ఉన్నాడు అని అనుకుంటారు. సిద్ధార్థ్ కుమార్ని కొట్టడంతో కుమార్ స్పృహలోకి వచ్చి సిద్ధార్థ్ని పట్టుకుని మినిస్టర్ గారు మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు అంటూ ప్రేరణతో కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ ఏంట్రా ఇది అని అడుగుతాడు. కుమార్ శైలు వాళ్ళ నాన్న మినిస్టర్రా, నా చావు 70 mm కనిపిస్తుంది అంటాడు. ప్రేరణ కుమార్తో ముందు నువ్వు కూల్ అవ్వు అంటుంది. సిద్ధార్థ్ టెన్షన్ పడుకురా, చచ్చిపోయేలా ఉన్నావు అంటాడు. కుమార్ రే నువ్వు క్యాజువల్గా అన్నా అదే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది అంటాడు. ఇప్పుడు ఎలా రా అని అడుగుతాడు. శైలు మినిస్టర్ కూతురని చెప్పకుండా బస్ స్టాప్లో బైక్ ఎక్కి బంజారా హిల్స్లో బైక్ దిగేది, నేను కనిపెట్టలేకపోయాన్రా అంటూ ఏడుస్తూ ఉంటాడు. ప్రేరణ అయినా ఇప్పుడు ఏడ్చి ఏంటి లాభం అంటుంది. కుమార్ ప్రేరణతో శైలు మీ ఫ్రెండే కదా, వాళ్ళ నాన్న మినిస్టర్ అని మీకు తెలియదా అంటూ మీరు కూడా నన్ను బుక్ చేద్దామనుకున్నారు కదా అంటాడు. ప్రేరణ నిజంగా నాకు తెలియదు కుమార్ అంటుంది. శైలు కన్నయ్య అంటూ కుమార్ దగ్గరకు వస్తుంది. కుమార్ ఎంత సుకుమారంగా పిలుస్తున్నావే అంటూ కోపడుతూ ఉంటే శైలు టెన్షన్ పడకు కన్నయ్య అంటుంది. కుమార్ టెన్షన్ పడక టెన్నిస్ ఆడుకోమంటావా అంటాడు. నువ్వు తినే బ్రెడ్ గురించి పడుకునే బెడ్ గురించి చెప్తావు, కానీ మీ కన్నయ్య మినిస్టర్ అని మాత్రం చెప్పలేదు అంటాడు. అయినా కన్నయ్య అంటావు, ఎంత ద్రోహం చేశావే అంటూ ఏడుస్తూ ఉంటాడు కుమార్. సిద్ధార్థ్ రే ఎదవలా ఏడవకు, వదిలేయి అంటాడు. కుమార్ ఏంట్రా వదిలేసేది, ఇందాక జస్ట్ మిస్, నా ఫోన్ వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళ బాబు చేతిలో పడింది, దీపావళి రోజున నా దినం జరిగేదిరా అంటాడు. ప్రేరణ సర్లే కుమార్ మేమున్నాం కదా అంటుంది. కుమార్ ఏంటి ఉండేది, నా తద్దినం చేయడానికా అంటూ ఇది మామూలుది కాదురా అంటూ ఏడుస్తూ ఉంటాడు. శైలు కన్నయ్య నేనేం చేశాను అంటుంది. కుమార్ నా చావుకి ముహూర్తం పెట్టావు కదే అంటూ చాలదా అంటాడు. శైలు కుమార్ని చెంపదెబ్బ కొట్టి ఇదేరా నీతో ప్రాబ్లం అంటుంది. నా బ్యాక్గ్రౌండ్ చెప్తే నువ్వు ఇలా భయపడతావని చెప్పలేదు అంటుంది. కుమార్ ఇన్నాళ్ళు నన్ను భయపెట్టకూడదనుకున్నావు, మరిప్పుడు మీ నాన్నగారు పిండం పెడతాడు, పర్వాలేదా అని అడుగుతాడు. శైలు ఏం జరిగినా ఎవరికీ భయపడేది లేదు, నిన్ను వదులుకునేది లేదు అంటూ కుమార్ బుగ్గకెళ్ళి బై చెప్పి శైలు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కుమార్ టెన్షన్ పడుతూ సిద్ధార్థతో చూసావరా దాన్ని, అది చేసే పనికి సిచ్యుయేషన్కి సింక్ ఉందా అంటాడు. ఇక్కడ నా గుండె గుబేలమంటూ ఉంటే అది బుగ్గగిల్లిపోతుంది అంటూ రే సిద్ధు ఎలారా ఇప్పుడు అని అడుగుతాడు. సిద్ధార్థ్ ఏమో మాకేం తెలుసు అంటాడు. కుమార్ ఫ్రెండ్ అన్నావు కదరా అంటూ ఉంటే సిద్ధార్థ్ ఇప్పుడు అదే అంటున్నాన్రా అంటాడు. కుమార్ మరి నా ఫ్యూచర్ ఏంటిరా అని అడుగుతాడు. సిద్ధార్థ్ నీ ఫ్యూచర్కి ఏం ప్రాబ్లం లేదురా, నీ ఫ్యూచర్ నువ్వే చూసుకో అంటాడు. సాహితి సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. అన్నయ్య పూజకు టైం అయింది, అమ్మ రమ్మంటుంది అని పిలుస్తుంది.
కుమార్ నేను రాను అంటూ పారిపోతూ ఉంటే ప్రేరణ కుమార్ని ఆపుతుంది. సిద్ధార్థ్ కుమార్ని బలవంతంగా పూజ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఇందిర తను తెచ్చిన పాయసం రాజశేఖర్కి తినిపిస్తూ, ఈరోజు దీపావళి పండుగ కదా, ప్రతి దీపావళికి మీరు ముందుగా పాయసం చేయమనేవారు, పాయసం తినేవారు, అందుకే మీకోసం ప్రత్యేకంగా చేశాను అని చెప్పి రాజశేఖరంకి పాయసం తినిపిస్తూ ఉంటుంది. రాజశేఖరంతో ఎలా ఉందని అడుగుతూ, ఒకసారి కనురెప్పలు ఆర్పి చెప్పండి అంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అంటూ పాయసం తినిపిస్తూ ఉంటుంది ఇందిర. అటుగా వెళ్తూ ఉన్న ఈశ్వరి ఇందిరను చూసి కోపంగా ఇందిర దగ్గరకు వస్తుంది. పాయసం ఎక్కడిది అని అడిగి, నువ్వు నీ ఇంటి నుంచి పాయసం తీసుకురావడం ఏమిటి, ఆ పాయసం నా భర్తకు తినిపించడం ఏమిటి అని అడుగుతుంది. ఇందిర ఈరోజు పండగ కదమ్మా అంటుంది. ఈశ్వరి అసలు ఆయన పరిస్థితి ఏంటో నీకు తెలియదా అని అడుగుతుంది. ఇందిర ఆ రోజు డాక్టర్ గారిని అడిగానమ్మా, పాయసం పెట్టొచ్చన్నారు అంటుంది. ఈశ్వరి పాయసమేనా, అన్నము రసము సాంబారు చికెన్ను ఇవన్నీ కూడా పెట్టొచ్చని చెప్పారా అని అడుగుతుంది. నువ్వు పని మనిషివి, నా భర్తకు సేవ చేయడానికే ఉన్నావు, పాయసాలు పలహారాలు అందివ్వడానికి కాదు అంటుంది. ఆయన కోసం ఇంటి నుంచి పాయసం మోసుకురావడానికి నీకు సిగ్గనిపించడం లేదా అని అడుగుతుంది. ఇందిర అయ్యగారికే కాదమ్మా, మీకు బాబుకి అందరికీ తెచ్చానమ్మా అంటుంది. ఈశ్వరి తీసుకెళ్ళి పెంటకుప్పలో పారేయి, పని మనిషి ఇంటి వంట ఎవరికి కావాలి, ఇంకోసారి అతిగా ఆలోచించి నీ స్థానం మర్చిపోయావో మర్యాదగా ఉండదు అంటూ కోపడుతుంది. దాని ముందు బయటపడేయి అని చెప్పి ఈశ్వరి వెళ్ళిపోతుంది. ఇందిర రాజశేఖరంని చూస్తూ, ఏమండి చూశారా మా దురదృష్టం అంటుంది. కట్టుకున్న భర్తకు పండగ పూట నోరు తీపి చేయలేని పరిస్థితి నాది. తండ్రి ఎక్కడున్నాడో తెలిసి తండ్రితో కలిసి పండగ జరుపుకోలేని దుస్థితి మన పిల్లలది. ఎన్నాళ్ళండి ఇలా, ఆ దేవుడికి మన మీద ఎప్పుడు దయ కలుగుతుంది అంటూ పాయసం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇందిర. ఇక మంజు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటే అందరూ నమస్కారం చేసుకుంటారు. మంజు శైలుతో పూలు అందరికీ ఇవ్వమని చెప్తుంది. శైలు అందరికీ పూలు ఇచ్చి కుమార్ను కూడా తీసుకోమంటుంది. కుమార్ జైరామ్ ఉన్నాడని సైగ చేస్తూ భయపడుతూ ఉంటాడు. శైలు తీసుకోరా అంటూ కోపడుతుంది. కుమార్ పూలు తీసుకోవడంతో శైలు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మంజు మంత్రాలు చదివి పూజ చేస్తుంది. అందరినీ పూలు వేయమంటుంది మంజు. అందరూ పూలు వేస్తారు. విజయానంద్ మంజు పూజ ముగిసినట్టేనా అంటాడు. జయరామ్ ఇప్పుడే ఎలా ముగుస్తుంది విజయానంద్, మంగళహారతి పాట పాడాలి కదా అంటాడు. లక్ష్మీదేవిని ఇనప్పెట్టెలో పెట్టుకోవడం కాదయ్యా, ఆ తల్లికి ఏది ఇష్టమో తెలుసుండాలి, లక్ష్మీదేవి పూజ పాటతోనే ముగించాలి అంటాడు. విజయానంద్ అయితే నా కూతురు సాహితీ పాడుతుంది అంటాడు. సాహితీ తనకు పాటలు రావు అని చెప్పడంతో జయరామ్ శైలుని ట్రై చేయమంటాడు. శైలు తనకు జలుబు చేసింది అని చెప్పి గొంతు బాలేదు అంటుంది. కుమార్ గొంతు బాగుంటే పాడేద్దామని అంటూ వద్దులేండి మేడం అంటాడు. విజయానంద్ ఎవరో ఒకరు పాడాలి కదా మరి ఇప్పుడు ఎలా అంటాడు. సిద్ధార్థ్ ఒకరున్నారు అంటూ మై పార్ట్నర్ ప్రేరణ అంటాడు. శైలు ప్రేరణను పాడమంటుంది. సాహితీ కూడా ప్రేరణను పాడమని అడుగుతుంది. మంజు కోపంగా అక్కర్లేదు అని చెప్పి నేనే పాడతాను అంటుంది. విజయానంద్ అది మా మంజు అంటే అంటాడు. మంజు పాట పాడుతూ ఉంటే దగ్గొచ్చి పాడలేకపోతుంది. విజయానంద్ మంజు మంచినీళ్ళు కావాలా అని అడుగుతూ ఉంటాడు. ప్రేరణ పాట కంటిన్యూ చేస్తూ పూజ చేస్తుంది. మంజు ప్రేరణ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రేరణ మంజుతో కలిసి లక్ష్మీదేవికి మంగళహారతి ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.